వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ఇంటి నుంచి బయటికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు పోలీసులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అవినీతి పైన బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. కోటప్పకొండ వెళ్లకుండా గోపిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో గోపిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. అభివృద్ధి పైన చర్చకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటుగా ప్రస్తుత ఎమ్మెల్యే అరవింద బాబు. కోటప్పకొండపై చర్చకు సిద్ధమంటూ కూడా ఇరువురు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లతో నరసరావుపేట మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో 2467 కోట్లతో అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి చెప్తుంటే ప్రస్తుత 2 ఏళ్ల ప్రభుత్వ హయాంలో కేవలం 540 కోట్ల అభివృద్ధి మాత్రమే జరిగిందంటూ కూడా ఆయన వెల్లడించారు. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తెచ్చి నరసరావుపేటను అభివృద్ధి చేశామంటూ కూడా ఆయన తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎవరి ప్రభుత్వ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండపై చర్చకు బహిరంగంగా సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో గోపిరెడ్డి చర్చకు నేను సిద్ధమే అంటూ ప్రతి సవాల్ విసిరారు. మొత్తం మీద చదలవాడ వర్సెస్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం ఇరువురి కథ మాత్రం నరసరావుపేటలో మాత్రం భారీగా ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు తీసింది. ఈ నేపథ్యంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. నరసరావుపేటలోని గుంటూరు రోడ్డు ప్రాంతంలో గోపిరెడ్డి నివాసం వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నిన్న స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి కోటప్పకొండ దగ్గర నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్పి ఈరోజు ప్రతి సవాలు విసిరాను. దాని నిమిత్తం నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు మా హాస్పిటల్ చుట్టూ నిర్బంధం చేసి ఎవరిని కూడా మా కార్యకర్తలను కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ ఎవరిని కూడా నన్ను కలవకుండా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. మరి ఎమ్మెల్యే గారు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, పోలీసులతోనే మాట్లాడాను, అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తే ఏమిటి ఉపయోగం? అంటే నువ్వు కావాలని నీ దగ్గరికి ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావట్లేదు, నిన్ను ఆల్రెడీ అసహించుకునే పరిస్థితి, చేదరించుకునే పరిస్థితి ఎవరు కూడా రావట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా ఇలాంటి సవాళ్ళు విసిరితే నీకేదో సానుభూతి వచ్చింది, వాళ్ళు ఏదో వస్తారని చెప్పి ఒక ఆలోచనతో ఈ సవాలు విసిరి తీరా నువ్వే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నావు, నువ్వే మాటిచ్చావు, పోలీసులు విలేకరులు అందరూ కూడా నేను చూసుకుంటానని చెప్పావు, కోటప్పకొండ మీద ఏర్పాట్లు చేస్తానన్నావు, దానికి మేము సిద్ధం అని చెప్పాం. మళ్ళీ రాత్రి అంటే పోలీసులతో మాట్లాడకుండా ఎలా చేస్తారు ఏర్పాట్లు? అసలు ఇది కావాలని ఒక డ్రామా సృష్టించే కార్యక్రమం చేశాడు అరవింద్ బాబు. మేము డ్రామా చేయట్లా, నేను ఒక్కనే వస్తానని చెప్పాను. నేను ఆఖరికి పోలీసు వెహికల్ కూడా నేను ఒక్కనే వస్తాను, నువ్వు ఎంతమందిని తెచ్చుకున్నా పర్వాలేదు, నేను ఒక్కనే వస్తాను. కొండ దగ్గర కానీ, కొండ మీద కానీ, కొండ కింద కానీ ఎక్కడ పెట్టినా సరే నేను ఒక్కనే వస్తాను. ఇప్పటికే నేను చెబుతున్నాను, నేను ఒక్కనే పోలీసు వారి వెహికల్లో వాళ్ళ యొక్క అనుమతితో ఖచ్చితంగా నేను వచ్చే కార్యక్రమం చేస్తాను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి అసలు నరసరావుపేటలో ఏం జరుగుతుంది? ఇప్పటికే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. భారీగా కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు కూడా ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో అయితే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా అయితే మారింది. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గంలో అయితే మాత్రం వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అలాగే చర్చలు ప్రజలుగా అయితే జరుగుతున్నాయి. అయితే తమిళనాడు అరవింద్ బాబు వర్సెస్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిగా మారింది. అయితే సవాళ్లకు ప్రతి సవాళ్లుగా రసవత్తంగా అయితే నరసరావుపేట రాజకీయం అయితే ఉంటుంది. అయితే ఈ రోజు శుక్రవారం 12 గంటలకు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మీద, ఇప్పుడు నువ్వు చేస్తున్న అవినీతి మీద చర్చకు నేను సిద్ధం అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే కోటప్పకొండకు నేను వస్తున్నానని కూడా అయితే ఆయన ఎమ్మెల్యే సవాళ్ళను స్వీకరించి ఈ రోజు
12ంటికి నేను కోటప్పకొండ వస్తున్నాను, అన్ని అనుమతులు మీరే తీసుకుంటారని చెప్పినప్పుడు కూడా పోలీసులు కావాలని మా ఇంటి ముందు ఉంచి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇంటి ముందు ఉంచి పోలీసులు జవసరస్సు చేస్తున్నారు. అంటే అభివృద్ధి మీరు ఏమీ చేయలేదు కాబట్టి పోలీసులు మీరు మా ఇంటికి పంపించి ఇలా చేస్తున్నారని కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీనికి ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ఇంతకు ముందు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అక్రమ దౌర్జన్యాలను తట్టుకొని కూడా నేను రోడ్డు మీదకి వచ్చాను, ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి రావాలి అంటూ కూడా ఇద్దరు ప్రతి సవాళ్ళుగా ఇద్దరైతే సవాళ్ళు చేసుకోవడం అయితే నరసరావుపేట కాదు రాష్ట్ర రాజకీయం కూడా చర్చనీయాంశంగా కూడా అయితే మారింది. అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా బయటకు రావడంతోనే కొంత తోపులాట జరిగింది. పోలీసులకి కార్యకర్తలకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా తీసుకువెళ్లి ఆయన రూమ్ లో కూడా కూర్చోబెట్టే ప్రయత్నం కూడా అయితే అక్కడ జరిగిన అక్కడ కొంత తోపులాట కూడా పోలీసులకి వైఎస్ఆర్సీపీ నాయకులకి గోపిరెడ్డికి కొంత వాగ్వాదం కూడా అయితే జరిగింది. కానీ అరవింద్ బాబు కూడా ఒక్కసారిగా బయటకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఇరువురి నేతలను కూడా ఇద్దరిని కూడా వారు అక్కడే ఉంచి మీరు బయటకు వస్తే శాంతి భద్రతలకు వివాదం కలిగిందని కూడా అయితే వారిద్దరిని సంసర్శ చేయడం అయితే జరిగింది. కానీ ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఏ డేట్ చెప్పినా సరే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడైతే చెప్పినా వస్తాను, కానీ పోలీసులతో కాకుండా నేను ఒక్కడే వస్తాను, మా కార్యకర్తలు కూడా ఎవరెవరు అవసరమైతే నువ్వు ఒక్కడే రా వాళ్ళిద్దరం చర్చించుకున్నామని కూడా అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే మరో సత్య ఇప్పటికే చదలవాడ అరవింద్ బాబు కూడా ప్రకటిస్తున్నారు రోడ్డు మీద ఇద్దరు బహిరంగంగా చర్చించుకుందామనేసి. గోపిరెడ్డి నివాసానికి అరవింద్ బాబు నివాసానికి కేవలం 100-150 మీటర్ల మాత్రమే దూరం ఉన్నటువంటి పరిస్థితి. సెక్యూరిటీని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? బహిరంగ చర్చకు పోలీసులు ఇప్పటికే అనుమతి లేదన్నారు. అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా అదుపులో చేస్తున్నారు? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి అటు అరవింద్ బాబు నివాసానికి దగ్గరగా అంటే దగ్గర నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ శాంతి భద్రతల విధంగా పోలీసులు భారీగా మోహరించారు. ఇటు వాళ్ళు అటు వాళ్ళు అటు వాళ్ళు ఎక్కడికక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి చుట్టుపక్కల అంతా ఇప్పుడు నరసరావుపేట మొత్తం పోలీసు మయంగా మారింది. ఎవరు కూడా ఏ కార్యకర్తలు కూడా ఎవరిని కూడా బయటికి రానియకుండా అక్కడ వారిని కలవకుండా కనీసం మీడియా వాళ్ళని కూడా కలవకుండా చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. నరసరావుపేటలో మాత్రం ఒక్కసారిగా వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఏ క్షణం ఏం జరిగిందో అని కూడా అయితే పోలీసులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ భారీ గొడ్లు పెట్టి కనీసం పేషెంట్లు లోపలికి వెళ్ళడానికి కూడా కొంత నిరాకరిస్తున్నారు. మా పేషెంట్లు ఉన్నారు అంటే ఇరువురు డాక్టర్లు కాబట్టి పేషెంట్లు చూడటానికి అక్కడ వచ్చిన స్థానికులు కూడా వారి పేషెంట్లు చూడడానికి ఎక్కడ కూడా నిరాకరించారు, వెళ్ళటానికి వీలు లేదని కూడా చెప్పారు. అంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించి ఎవరిని కూడా లాభం వెళ్లకుండా అటు వాళ్ళు ఇటు రాకుండా ఇటు వాళ్ళు అటు రాకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా ఈ వ్యవహారం నిర్వహించారని అయితే చెప్పుకోవచ్చు. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం కామెంట్స్ మాత్రం కావాలని పోలీసులు ఆ ఇంటి ముందు పెట్టి చేస్తున్నారు. నేను చర్చకు సిద్ధం, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధం అని అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి గోపిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు, హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూడా స్పందిస్తున్నారు. ఇంటి బయటికి రా, రోడ్డు మీద చర్చిద్దామంటూ కూడా ఆయన ప్రతి సవాల్ విసురుతున్నారు. మరోవైపు పోలీసులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నివాసానికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి కేవలం 100 నుంచి 150 మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. పూర్తిస్థాయిలో 2024 ఎన్నికల సమయంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగినటువంటి పైన మనం గమనించాం. ఇంత తక్కువ స్పేస్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించినట్లుగా తెలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అవినీతి పైన బహిరంగ చర్చకు సిద్ధమన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. కోటప్పకొండకు వెళ్లకుండా గోపిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నటువంటి వైనం, హౌస్ అరెస్ట్ చేసినటువంటి వైనం మనం చూస్తున్నాం. అభివృద్ధి పైన చర్చకు సిద్ధమంటూ కూడా అరవింద్ బాబు గోపిరెడ్డి ప్రతి సవాళ్లతో నరసరావుపేట రాజకీయం సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే నేను చెబుతున్నాను, నేను ఒక్కడనే పోలీసు వారి వెహికల్లో వాళ్ళ యొక్క అనుమతితో ఖచ్చితంగా నేను వచ్చే కార్యక్రమం చేస్తాను. కాబట్టి నేను ఒకటే చెప్తాను, పూర్తిగా నువ్వు విఫలమయ్యావు, నీ బండారం బయటపడిద్ది. ఏం చేయలేదు కదా, అభివృద్ధి ఏమన్నా చేస్తే కదా. ఈ అభివృద్ధి ఏమి చేయకుండా నేను చేశానంటే ఎవడు నమ్మడం. నీ లెక్కలంటే నువ్వు 2 సెప్టాలు కట్టి ఫ్లైఓవర్లు అంటే ప్రజలేమో నమ్మే పరిస్థితి కాదు అరవింద్ బాబు. అందుకే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేనైతే సిద్ధంగా ఉన్నాను, లెక్కలతోటి సహా
2400 కోట్ల అధికార లెక్కలతో ప్రతి డిపార్ట్మెంట్ లో దాదాపు 50 డిపార్ట్మెంట్లకు సంబంధించి లెక్కలతో వస్తాను. నువ్వు రా, దమ్ము ధైర్యం ఉంటే రా. మళ్ళీ చేతగాక ఏదో మీడియాతో మాట్లాడి నేను వేములపల్లి నర్సయ్యని పంపిస్తాను, నువ్వు వేరే వాళ్ళని పంపించి. ఇదేమి చేతగా అంటాను? నర్సయ్య పంపించే బదులు నువ్వేరా, నేను ఒక్కడే వస్తాను, నువ్వు ఒక్కడవేరా. ఆర్డీఓ ఆఫీసులో లేకపోతే కలెక్టర్ ఆఫీసులో ఎక్కడైనా పెడదాం. అంతేగాని ఆయన ఒకటి పంపిస్తాడంట, నేను ఒకటి పంపించాలంట. అంటే నీకేం తెలియదని అర్థం అవుతుంది. దీని ప్రకారం ఏం అభివృద్ధి జరగలేదని అర్థం అవుతా ఉంది. అరే నీకు పిఆర్ రోడ్డు అంటే తెలియదు, R&B తెలియదు, NRGS రోడ్డు అంటే తెలియదు, ఒక రోడ్డుకి ఇంకోటి చెప్తావు. నీకేం అర్థం కాలేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. నీ తరపున రిప్రజెంటేషన్ ఏంటి? నువ్వే రావాలి. ఛాలెంజ్ విసిరింది నువ్వు, నేను. కాబట్టి మన ఇద్దరమే తేల్చుకుందాం. మధ్యలో వీళ్ళందరూ ఎందుకు? నీ చేతగానితనం, నీ యొక్క డొల్లతనం బయటపడుతూ ఉంది. అదే చెప్తున్నాను పోలీసు వాళ్ళకు కూడా. అయ్యా అక్కడ హాస్పిటల్లో ఉన్న బాత్రూములు ఉంటే తాళాలేయండి ముందు.